బిగ్ బాస్ సీజన్ 8లో చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది శేఖర్ భాష అని చెప్పాలి. శేఖర్ భాష లేక అతని కుళ్ళు జోకులు లేక వెలవెలబోతున్న బిగ్ బాస్ హౌస్కి నిండు పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడిలాగా బిగ్ బాస్ హౌస్లోకి నిండుగా వచ్చాడు శేఖర్ భాష. ఇక వచ్చి రావడంతోనే స్ట్రైట్గా కే బ్యాచ్ నడ్డి విరగొట్టేలాగా పాయింట్స్ పెట్టాడు. ఇక స్ట్రైట్గా నామినేషన్స్లోకి వెళ్తూ నిఖిల్, ఐ లైక్ యూ పర్సనల్లీ బట్ ఐ డోంట్ లైక్ ద వే దట్ యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ అంటూ నిఖిల్ పై ఫైర్ అవుతాడు. మీరు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు, బయట అంటాడు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పమంటే ఎన్ని చెప్పమన్నా ఎంతసేపు చెప్పమన్నా చెప్తాను. ఆ రోజు పానిపట్టు యుద్ధంలో గౌతమ్ తప్పు చేశాడని నువ్వు ఫోర్స్ఫుల్గా వెళ్ళి ప్రేరణ, యష్మిని ఇబ్బంది పెట్టావు. తీరా ఆ టాస్క్ జరిగినంతసేపు ఆ వారం మొత్తం నీపై నీదే తప్పు అని లెగిసిన వీళ్ళిద్దరు కూడా నువ్వు గౌతమ్ తప్పు చేశాడు కాబట్టి నేను గౌతమ్ చేసినందుకు నేను రివెంజ్ తీసుకుంటున్నాను అని చెప్పడంతో నీ మాటల్లో పడి వీళ్ళు నువ్వు చేసిందంతా మర్చిపోయి గౌతమ్ది తప్పంటూ అతను స్టార్ట్ చేయడం వల్లే నువ్వు అలా చేశావంటూ గౌతమ్ని నామినేట్ చేశారు మండే రోజు. మరి ఇది గ్రూప్ గేమ్ కాదా? ఆ రోజు నిఖిల్ వచ్చి మీపై అంత దౌర్జన్యం చేస్తుంటే మీకోసం నిలబడి మీకోసం వాయిస్ అవుట్ చేసిన గౌతమ్ని మీరు డమ్మీని చేశారు మండే రోజు నామినేట్ చేసి. లిటరల్లీ ఆ రోజు గౌతమ్ని చూస్తే చాలా బాధ అనిపించింది. అసలు మీకోసం ఆ రోజు గౌతమ్ గొడవ పడకపోయినా పోయేది, అనవసరంగా మీ వల్ల అతను గొడవపడి ఫూల్ అయ్యాడు లాస్ట్కి మీరు చేసిన పనికి అంటాడు శేఖర్ భాష. ఇక యష్మి, నువ్వమ్మా అవినాష్ చీఫ్ పవర్ని యూజ్ చేసి రోహిణిని సేవ్ చేసి నిఖిల్ని నామినేషన్స్లోకి తీసుకొస్తే నీకేమైందమ్మా? నిఖిల్ కూడా అంత ఆర్గ్యూ చేయలేదు, నువ్వు చేస్తున్నావు ఆర్గ్యూ. అది అయిపోయింది అనుకుంటే దాని తర్వాత మళ్ళీ అవినాష్ని వెళ్ళి మీరు చేసింది తప్పంటూ నువ్వు సపరేట్గా చెప్తున్నావు అవినాష్కి. చెప్పు, ఇది కూడా అబద్ధమా? నువ్వు అలా చెప్పలేదని మళ్ళీ మాట మారుస్తావు అంటూ అంటాడు శేఖర్ భాష. నేనే సెన్స్లో చెప్పాను వినండి అంటూ యష్మి అనగా నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి అంటూ యష్మిని కామ్ చేస్తాడు శేఖర్ భాష. ఇక యష్మి మరొక పాయింట్ అమ్మా, ప్రేరణని నీ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అయినా నామినేట్ చేస్తానని అన్నావు, కానీ ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదంటూ సీదా బుల్లెట్ లాగా దించుతాడు పాయింట్ని. మీ వాళ్ళు తప్పులున్నా వాళ్ళలోని తప్పులను మీరు పెట్టకుండా పక్క వాళ్ళ తప్పులను వెతుక్కొని వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. దీనికి నా స్టైల్లో చెప్పాలంటే వెన్ ఆక్ ఈజ్ ఆక్, నో మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు నామినేట్ ద ఆక్, బట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ పాక్ అండ్ ఇన్ ఆర్డర్ టు కవర్ ఆక్స్ మిస్టేక్ యు ఆర్ డైవర్టింగ్ ఇట్ టు పాక్ అంటూ తనదైన స్టైల్లో వింతగా ఇచ్చి పడేశాడు ముగ్గురికి కూడా. ఇక శేఖర్ భాష చెప్పింది నిజమే అని మీరు అనుకుంటున్నారా? శేఖర్ భాష చెప్పిన వాటికి ఎంతమంది సపోర్ట్ చేస్తారన్నది కింద కామెంట్ చేసేయండి. ఒకవేళ సపోర్ట్ చేయమంటే కనుక దానికి గల రీజన్స్ని కింద కామెంట్ చేయండి.